ఓం శ్రీ సాయిరామ్. ప్రియ బాంధవులారా, నిన్న మీరు గురు సందేశంలో విశ్వ రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు. సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం అంతా కూడా ఆత్మమయం, శుద్ధ చైతన్యమయం, పరమాత్మమయం, పరబ్రహ్మమయం. ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. రెండు అనేది ఉన్నదంటే అది మాయే. ఏకత్వం అనేదే సత్యం. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, భగవంతుడికి వేరైంది లేనే లేదు. కాబట్టి భగవంతుడిని గురించి తెలుసుకుంటే ఇక జీవితంలో మీరు తెలుసుకోవలసింది ఏమీ లేదు. సృష్టికర్తను గురించి తెలుసుకుంటే సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది. సృష్టికి కర్తే సృష్టికర్త, అతడే భగవంతుడు. మీరు జీవితంలో ఆత్మను గురించి తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే విషయం అనుభవంలోకి వస్తుంది. నేను ఇంతకుముందు గురు సందేశాల్లో చాలాసార్లు ప్రస్తావిస్తూ వచ్చాను. అశాస్త్రీయత, అశాస్త్రీయత, అశాస్త్రీయత అనే మాటలు వాడుతూ వచ్చాను. శాస్త్రవేత్త ప్రకృతి మీద ప్రయోగం చేస్తాడు. ఆధ్యాత్మికవేత్త ఆత్మను గురించి అన్వేషణ చేస్తాడు. నేను అనేది ఏమిటంటే, ఆధ్యాత్మికత పాక్షికమే, ప్రకృతి పాక్షికమే, పురుషుడు పాక్షికమే, ప్రకృతి పాక్షికమే, క్షేత్రజ్ఞుడు పాక్షికమే, క్షేత్రము పాక్షికమే. రెండు ద్వంద్వాలు, రెండు కలిసే ఉంటాయి, విడిపోయే ప్రసక్తే లేదు. అందుకే వాటిని అన్యోన్యాశ్రయాలు అంటారు. ఇంటర్ రిలేటెడ్, దే కాంట్ బి సపరేటెడ్. మన ఆధ్యాత్మిక విధానానికి సంబంధించి మన మార్గం ఏమిటంటే పూర్ణ మార్గం. పూర్ణ మార్గం అంటే శాస్త్రీయత ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. కాబట్టి పరిపూర్ణత్వం చెందాలంటే శాస్త్రీయ ఆధ్యాత్మికత కావాలి. నీవు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవు కావాలి. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. కంటికి కనిపించేవాడు కాదు. కంటికి కనిపించినటువంటి భగవంతుడికి ఎటువంటి జ్ఞానం ఉండదు. అటువంటి భగవంతుడి నుంచి ఆవిర్భవించినటువంటి ప్రకృతికి, భౌతిక జగత్తుకి జ్ఞానం ఉంటుంది. ఎందుకుంటుంది? భగవంతుడు సృష్టిగా రూపాంతరం చెంది ఉన్నాడు. రంగులు, రూపాలు, ఆకారాలు, పేర్లు, సంఘటనలు, సన్నివేశాలు, మార్పులు, చేర్పులు వగైరా వగైరా ఇవన్నీ కంటికి కనపడుతూ ఉంటాయి. కంటికి కనపడుతూ ఉంటాయి కాబట్టి వాటికి సమాచారం ఉంటుంది. కంటికి కనిపించిన దానికి ఎటువంటి సమాచారం ఉండదు. మరి కనిపించే వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా దేవుళ్ళు, దేవతలు.
దేవుడు వేరు, భగవంతుడు వేరు. రూపం కానీ, నామం కానీ, ఆకారం కానీ, రంగు కానీ ఉంటే అతడు దేవుడు అవుతాడు. ఇవన్నీ వదిలేసి విశ్వంలో కలిసిపోతే అతడే భగవంతుడు అవుతాడు. కాబట్టి మీ జీవితంలో దేనికోసం అయితే ఇప్పటి వరకు అన్వేషణ చేస్తున్నారో, తప్పిస్తున్నారో, ఆరాటపడుతున్నారో అది విశ్వరహస్యంలో తెలిసిపోయింది. ఇక ఈరోజు సృష్టి రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. సృష్టి రహస్యం. ఇక్కడ సృష్టికర్త, సృష్టి, సృష్టికర్త, సృష్టి. సృష్టికి మూలమైనటువంటి వాడినే సృష్టికర్త అంటారు. సృష్టికర్త నుంచి ఆవిర్భవించిందే కనిపించేటటువంటి సృష్టి. అయితే ఇది ఎలా వ్యాపించింది, అవసరం ఏమిటి, మూల కారణం ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. ఆత్మ నిశ్చలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుందని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అది అలాగే ఉంటుందా, మార్పులు చెందుతుందా? అది తప్పనిసరిగా మార్పులు చెందుద్ది. మార్పులు చెందకపోతే ఈ సృష్టి ఆవిర్భవించదు. మరి కనిపించేది మార్పులు చెందుతుంది, ఆత్మ మార్పులు చెందుతుంది. ఆత్మకు కనిపించేటటువంటి అనాత్మకు తేడా ఏమిటి? అనాత్మకు ఆత్మ ఆధారం అవుతుంది, ఆత్మకు ఎటువంటి ఆధారం ఉండదు. అదే వ్యత్యాసం. ఆధారం లేనిదే పరమాత్మ, పరబ్రహ్మం, శుద్ధ చైతన్యం, భగవంతుడు వగైరా వగైరా. కాబట్టి విశ్వం మొత్తాన్ని కలిపి చూస్తే ఒకే ఆత్మ ఉంటుంది. అందుకే దాన్ని పరమాత్మ అన్నారు. ఒకే బ్రహ్మం ఉంటుంది, అందుకే దాన్ని పరబ్రహ్మం అన్నారు. అయితే ఆత్మ కూడా నిలకడగా ఉండదు, అది కూడా రూపాంతరం చెందుతుంది. నిన్నటి గురు సందేశంలో ఒక మాట చెప్పాను. ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్ అన్నాను. ఫైనెస్ట్ అనే మాట ఇక సూపర్లేటివ్, దాని తర్వాత ఏముండదు. అది తర్వాత ఏమవుతుంది, ఫైనల్గా మారుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ, శుద్ధ చైతన్యం సూక్ష్మంగా మారుతుంది. ఆ సూక్ష్మంగా మారినటువంటి ఆ శుద్ధ చైతన్యం తర్వాత స్థూలం అవుతుంది. స్థూలం కంటికి కనిపిస్తుంది, సూక్ష్మం కనిపించదు, సూక్ష్మాతి సూక్ష్మం కనిపించదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? శుద్ధ చైతన్యం చిక్కగా మారిందనుకోండి, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కండెన్సేషన్ అంటారు. ఒక ఎలాస్టిక్గా ఉన్నటువంటి దాన్ని తీసుకోండి, ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉంటే విస్తరిస్తూ ఉంటుంది, వదిలేస్తే మామూలు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అనంతంగా విస్తరిస్తే ఆత్మ అది సూక్ష్మీకరణం చెందితే శక్తి అవుతుంది. సూక్ష్మీకరణం చెందితే శక్తి అవుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ సూక్ష్మీకరణం చెందితే అది శక్తి అవుతుంది. ఆ శక్తిని మనం అనేక రకాలుగా పిలవచ్చు. కొంతమంది విశ్వశక్తి అంటారు, కాస్మిక్ ఎనర్జీ.
కొంతమంది ప్రాణశక్తి అంటారు, మరి కొంతమంది విశ్వ ప్రాణశక్తి అంటారు. పేర్లు మారచ్చు, అది మాత్రం ఒక్కటే. ఈ విశ్వ ప్రాణశక్తి తర్వాత దశల్లో ఏమవుతుందంటే సంకల్ప శక్తిగా మారుతుంది. సంకల్ప శక్తి. ఈ సంకల్ప శక్తి నుండి సంకల్పం ఏర్పడుతుంది. ఆ సంకల్పం యొక్క రూపాంతరమే భౌతిక జగత్తు. ఆ సంకల్పం యొక్క రూపాంతరమే భౌతిక జగత్తు. సంకల్పాన్ని ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ అంటారు. అటువంటి ఆబ్జెక్టివ్ యొక్క రూపాంతరమే కనిపించేటటువంటి ఆబ్జెక్ట్స్. కనిపించే మొత్తం ఆబ్జెక్ట్స్, దాని వెనుకున్నటువంటి సూక్ష్మమైనటువంటి సంకల్పాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. కాబట్టి ముందు శుద్ధ చైతన్యం, తర్వాత సంకల్ప శక్తి, తర్వాత సంకల్పం. ఈ సంకల్ప శక్తి అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది. అవి ఆలోచనలు, కోరికలు, ఆశయాలు, ప్రణాళికలు, పథకాలు, వగైరా వగైరా వగైరా. కాబట్టి అదేమో స్వచ్ఛంగా ఉంటుంది, శక్తి ఏమో రూపాంతరం చెందుతుంది. దాని తర్వాత వస్తువు వస్తుంది. వస్తువుకి శుద్ధ చైతన్యానికి మధ్యలో విశ్వ ప్రాణశక్తి ఉంటుంది. ఇక్కడ శుద్ధ చైతన్యం కంటికి కనిపించదు, విశ్వ ప్రాణశక్తి కంటికి కనిపించదు, కానీ వస్తువు మాత్రం కనిపిస్తుంది. వస్తువేమిటి? స్థూలం. విశ్వ ప్రాణశక్తి ఏమిటి? సూక్ష్మం. ఆత్మ ఏమిటి? సూక్ష్మాతి సూక్ష్మం. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మ నుండి సూక్ష్మమైనటువంటి శక్తి వస్తుంది. ఈ శక్తి తర్వాత వస్తువుగా మారుతుంది, రూపంగా మారుతుంది. ప్రాణశక్తి, శుద్ధ చైతన్యం రూపరహితం. కానీ కనిపించేటటువంటి భౌతిక జగత్తు, దాని ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి ఈ ప్రకృతి కానీ, వస్తువులు కానీ, ఆకారాలు కానీ, ఇవన్నీ కూడా రూపంతో కూడి ఉంటాయి. నెక్స్ట్ స్టెప్, ఈ సంకల్ప శక్తి సంకల్పం ద్వారా భౌతిక జగత్తును సృష్టిస్తుంది. ఆ సంకల్పం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి భౌతిక జగత్తు యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రమాణాన్ని పరమాణువు అంటారు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రమాణాన్ని, అది యూనిట్, దాన్ని పరమాణువు అంటారు. పరమాణువులో ఏముంటాయి? పరమాణువు చుట్టూ కూడా ఒక వలయం ఉంటుంది, దాన్ని కక్ష్య అంటారు, ఆర్బిట్ అంటారు. పరమాణువు లోపల రేణువులు ఉంటాయి, వాటిని పార్టికల్స్ అంటారు. ఈ పార్టికల్స్ 3 రకాలుగా ఉంటాయి: ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అంటే రేణువులన్నీ ఒకటే,
3 రకాలుగా ఎందుకు విభజింపబడ్డాయంటే వాటి వాటి స్థానాన్ని బట్టి అలా విభజించబడ్డాయి. ఒక పరమాణు లోపల భాగంలో ఈ రేణువులు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అత్యంత వేగంగా లోపల పరిభ్రమిస్తూ ఉంటాయి. ఏవైతే వెలుపల ఉంటాయో అవి ఎలక్ట్రాన్స్. ఏవైతే మధ్యలో కేంద్రకంలాగా కేంద్రీకృతమై ఉంటాయో అవి ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ నెగటివ్ ఛార్జీలో ఉంటాయి, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జీలో ఉంటాయి, న్యూట్రాన్స్ న్యూట్రల్ ఛార్జీలో ఉంటాయి. న్యూట్రాన్స్ ప్రోటాన్స్ కలిసి ఉంటాయి, ఎలక్ట్రాన్స్ వాటికి వెలుపల ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి పదార్థం యొక్క అంత్య ప్రమాణం ఏమిటంటే పరమాణువు. ఆ పరమాణువు లోపల ఏమున్నాయి? రేణువులు ఉన్నాయి. సో పరమాణువు ఎలా ఉంది? ఒక ప్రమాణంగా ఉంది, యూనిట్గా ఉంది. దానికి నిర్దిష్టమైన ఆకారం ఉంది. లోపల రేణువులు ఉన్నాయి. రేణువుల సంఖ్య కూడా వేరువేరుగా ఉంటుంది. అన్నింటిలో రేణువులు ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క మూలకాన్ని బట్టి ఒక్కొక్క సంఖ్యలో ఉంటాయి. వీటిని కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ అంటారు. పీరియాడిక్ టేబుల్ ద్వారా వీటిని తెలుసుకోవచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానం ఉంటేనే ఆధ్యాత్మిక మార్గం సులభతరం అవుతుంది. సైన్స్ను విస్మరించి ఆధ్యాత్మికతను అందుకోవటం చాలా కష్టం. క్రీస్తు పూర్వం నాడు ఒక్కసారిగా వాళ్ళ అంతరంగం నుంచి ఈ ఆత్మజ్ఞానం బహిర్గతమైనప్పటికీ ఆనాడు సైన్స్ పరమైన పరిజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు భగవంతుడి గురించి ఎక్కువ వర్ణిస్తూ భౌతిక జగత్తును భగవంతుడిగా భావిస్తూ ఇటువంటి విలువైన సమాచారం మనకిచ్చారు. కానీ మనం వేదాంత కోణంలో చూసేటట్లయితే భగవంతుడు అనంతం. అనంతమైన భగవంతుణ్ణి పరిమితమైన భాషలో వ్యక్తీకరించడమే అశాస్త్రీయత. భాషకు అందితే భగవంతుడు కాదు. భగవంతుడిని వర్ణించటం, వివరించటం, తెలియజేయటం, బోధించడం అది కాదు. ఇదంతా ఒక స్టెప్ అంతే. కాబట్టి వేదం ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది. మరి ఋషులు ఏం చేశారు? వేదాన్ని గుర్తించారు. గుర్తించిన తర్వాత దాన్ని వ్యక్తీకరించారు. ఆ తర్వాత అదేమైంది? పుస్తక రూపంలో బహిర్గతమైంది, పుస్తకంగా రూపొందించబడింది. మరి భగవంతుని పుస్తకంలో ఎట్లా పెడతాం మనం? భగవంతుని పుస్తకంలో పెడితే మన మస్తిష్కం కూడా పరిమితం అవుతుందిగా. అందుకే ఆత్మ విచారణ, ఆత్మ విశ్లేషణ ఈ రెండు చాలా అవసరం. ఎప్పుడైతే ఆత్మ విచారణ, ఆత్మ విశ్లేషణ ఉంటాయో నీకు స్పష్టత ఏర్పడుతుంది. సో ఇప్పుడు మళ్ళా పరమాణువుకి వద్దాం. మొట్టమొదటిది ఏమిటి? పరమాత్మ. రెండవది ఏమిటి? ప్రాణశక్తి లేదా విశ్వశక్తి లేదా పరాశక్తి లేదా విశ్వప్రాణశక్తి. ఒక అంతవరకు ఆపైంది. అది నెక్స్ట్ ఏమైంది? సంకల్పమైంది. సంకల్పం శక్తితో కూడి ఉంటుంది కాబట్టి సంకల్ప శక్తి అయింది. అటువంటి సంకల్పం నుండి వస్తువు తయారైంది, పదార్థం తయారైంది.
ఆ పదార్థం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంత్య ప్రమాణం ఏమిటంటే పరమాణువు. ఈ పరమాణువులు ఏమున్నాయి? రేణువులు ఉన్నాయి. పరమ అణువు రేణువులు ఉన్నాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఆ రేణువుల చుట్టూ ఒక వలయం ఉంది, ఆర్బిట్ ఉంది, కక్ష్య. ఇది ఒక యూనిట్. ఇప్పుడు అసలు ఈ కక్ష్య ఎలా ఏర్పడింది? రేణువులు ఎలా ఏర్పడ్డాయి? కక్ష్య ప్రాణశక్తి ఇంకా ఘనీభవనం చెందడం ద్వారా ఏర్పడింది. ప్రాణశక్తి లేక విశ్వశక్తి ఇంకా కండెన్సేషన్ జరిగింది, చిక్కగా మారింది లేదా ఘనీభవనం చెందింది. అందుకే కక్ష వచ్చేసింది. ఆ కక్ష లోపల ఉన్నటువంటి రేణువులు కూడా అలాగే తయారయ్యాయి. కాబట్టి ఈ రేణువులన్నీ కూడా పదార్థమా, ప్రాణశక్తి? పదార్థం రూపంలో ఉన్న ప్రాణశక్తి, ప్రాణశక్తి రూపంలో ఉన్న పదార్థం. కంటికి కనిపిస్తుంది కాబట్టి మనం పదార్థం అంటున్నాం, కానీ సూక్ష్మంగా విశ్లేషిస్తే అది శక్తి. ఇంకా లోతుగా విశ్లేషిస్తే అదే శుద్ధ చైతన్యం. కాబట్టి విశ్వం మొత్తం కూడా పరమాణువుల మయం. పరమాణువులన్నీ కూడా శక్తిమయం. శక్తి అంతా కూడా శుద్ధ చైతన్యమయం. ఇప్పుడు ఇక క్లారిటీ తెచ్చుకోండి. భగవంతుడు ఒక్కడే, విశ్వం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, శుద్ధ చైతన్యం మొత్తం కూడా ఒక్కటే. అటువంటి ఆ భగవంతుడి నుండి నెక్స్ట్ స్టేజ్లో ప్రాణశక్తి వచ్చింది. ఈ ప్రాణశక్తి భగవంతుడి యొక్క రూపాంతరం, భగవంతుడి నుంచి ఆవిర్భవించింది. భగవంతుడు శాశ్వతం, ప్రాణశక్తి తాత్కాలికం. భగవంతుడు సత్యం, ప్రాణశక్తి మాయ. అటువంటి ప్రాణశక్తి నుండి ఏమొచ్చింది? పరమాణు వచ్చింది. పరమాణువులు ఏమున్నాయి? చుట్టూ ఒక కక్ష ఉంది, లోపల రేణువులు ఉన్నాయి. కొన్ని తిరుగుతూ ఉన్నాయి, కొన్ని కేంద్రీకృతమై ఉన్నాయి. కేంద్రీకృతమై ఉంటే కేంద్రకం అంటారు. పరిభ్రమించేటటువంటివన్నీ కూడా అనంతమైన వేగంతో తిరుగుతూ ఉంటాయి. కేంద్రకం పెద్దదిగా కనపడుతుంది. పరమాణు లోపల ఉన్నటువంటి రేణువులు ఉన్నాయే, అవి సూక్ష్మంగా తిరుగుతూ ఉంటాయి. అది మొత్తం ఒక యూనిట్, ఒక ప్రమాణం. భూమండలం మొత్తంలో పరిశోధన ద్వారా అనేక రకాల ఎలిమెంట్స్ బయటపడ్డాయి. హైడ్రోజను, ఆక్సిజను, హీలియం, గోల్డ్, కాపరు, సిల్వరు వగైరా వగైరా. ఒక్కొక్క మూలకానికి సంబంధించినటువంటి పరమాణువు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎట్లా? దానిలో ఉన్నటువంటి రేణువుల సంఖ్య మారుతూ ఉంటుంది. రేణువుల సంఖ్యను బట్టి మూలకాన్ని గుర్తించవచ్చు. ఇటువంటి పరమాణువులు చాలా కలిసాయి అనుకోండి, అది అణువు అవుతుంది. అణువులు కలిసాయి అనుకోండి, పదార్థం అవుతుంది. పదార్థం ఇంకా రూపాంతరం చెందిందనుకోండి, పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవులు వగైరా. ఇంకా ఆలోచించుకోండి ఒకసారి. కాబట్టి
పరమాత్మ, ప్రాణశక్తి లేక పరాశక్తి, ఆ తర్వాత పరమాణువు, ఆ తర్వాత అణువు. ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టికి మూలం ఏమిటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం ఏమిటంటే శుద్ధ చైతన్యం లేక భగవంతుడు. ఈ సృష్టి మొత్తానికి ఆధారం ప్రాణశక్తి కాబట్టి ఆ ప్రాణశక్తి అనేక రకాలుగా అనేక విధాలుగా వర్ణించబడుతుంది. కంటికి కనిపించదు కానీ వర్ణించబడుతుంది. ఎలా? పరాశక్తి, పరమశక్తి, అనంత శక్తి, అద్భుత శక్తి, అమోఘ శక్తి, అద్వైత శక్తి, ఆదిశక్తి, యెహోవా శక్తి, అల్లా శక్తి, ఈశ్వర శక్తి, వగైరా వగైరా వగైరా. ఏ పేర్లన్నా పెట్టుకోండి. అక్కడ ఆత్మకి చాలా పేర్లు పెట్టాం. సత్యం, నిత్యం, సనాతనం, నిరాకారం, నిరంజనం, నిర్గుణం, స్థిరం, స్వచ్ఛం, శాశ్వతం, సర్వవ్యాపితం. ఇక్కడేం చేశాం? ప్రాణశక్తి ఒక్కటే, పేర్లు చాలా పెట్టాం. ఎట్లా? పరాశక్తి, పరమశక్తి, అనంత శక్తి, అద్వైత శక్తి, ఆదిశక్తి, అల్లా శక్తి, ఈశ్వర శక్తి, యెహోవా శక్తి, పరమాత్మ శక్తి. ఈ విధంగా చాలా పేర్లు పెట్టాం. ఇవంతా ఏమిటి? కేవలం భాషే. ప్రాణశక్తి కంటికి కనపడదు, శుద్ధ చైతన్యం కంటికి కనపడదు. మరి ఎందుకండి ఇంత వర్ణిస్తున్నామంటే, కనిపించేది ఏదైతే ఉందో దానికి మూలం, కనిపించేది ఏదైతే ఉందో దానికి మూలం, దానికి భిన్నం, దానికి అతీతం, దానికి మూలం ఇదే. అందుకనే అది కాని దాన్ని ఈ విధంగా వర్ణించి చెప్పారు. కానీ ఇదంతా ఏమిటి? ఒక్కటే. కానీ ఆ సంకల్ప శక్తి అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది. ఎట్లా? ఆశయాలు కావచ్చు, కోరికలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది. కానీ భగవంతుడికి సంబంధించి మాత్రం ఒక్కటే. అదేమిటంటే సంకల్పం. ఆ సంకల్ప శక్తి నుంచి ఆవిర్భవించిందే పరమాణువు. పరమాణువుల కలయికతో ఏర్పడ్డటువంటివే అణువులు, యాటమ్స్, మాలిక్యూల్స్. అణువుల యొక్క సంయోగంతో ఏర్పడిందే పదార్థం. ఆ పదార్థం నుండి వచ్చినటువంటివే పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవుడు, వగైరా వగైరా వగైరా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, విశ్వమంతా శక్తిమయం, విశ్వమంతా పరమాణువుల మయం. విశ్వం మొత్తానికి, పదార్థం మొత్తానికి ఆధారం ఏమిటంటే పరమాణువు. ఆ పరమాణువుకి ఆధారం ఏమిటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి ఆధారం ఏమిటంటే పరమాత్మ. సో ఇప్పుడు భూమండలం మొత్తాన్ని తీసుకుంటే, భూమి అంతటను తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ప్రపంచం అంటారు, వరల్డ్ అంటారు. ఈ వరల్డ్లో వృక్షాలు, జంతువులు, దృశ్యాలు ఈ మొత్తం ఏమవుతాయంటే ప్రకృతి కిందకు వస్తాయి.
కాబట్టి పంచభూతాలు, వృక్షాలు, జంతువులు ఇవన్నీ కూడా ప్రకృతి కిందకు వస్తాయి, నేచర్ కిందకు వస్తాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి క్లియర్ చేసుకోండి. ఒకటి పరమాత్మ, రెండు ప్రాణశక్తి లేక పరాశక్తి, మూడు పరమాణువు, నాలుగు ప్రపంచం, ఐదు ప్రకృతి. ఇంతవరకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్కి వెళ్దాం. భగవంతుడి యొక్క సంకల్పానికి అనుగుణంగా ఉత్పన్నమైనవి ఏమిటంటే పంచభూతాలు. ఈ పంచభూతాల్లో జరిగేటటువంటి మార్పుల్ని మూడు రకాలుగా విభజించారు: సృష్టి, స్థితి, లయ. సృష్టి, స్థితి, లయ. క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్. ఒక వస్తువు తయారైంది, అది సృష్టి. అది కొంతకాలం కొనసాగింది, స్థితి. తర్వాత కరిగిపోయింది, లయ. సృష్టి, స్థితి, లయ. సృష్టికి వెనుకేముంది? సంకల్పం ఉంది. సంకల్పం లేకుండా సృష్టి జరగదు. ఆ సృష్టి కొంతకాలం కొనసాగుతుంది. ఎందువల్ల? సంకల్పానికి అనుగుణంగా కొనసాగుతుంది. సంకల్పం నెరవేరింది, కరిగిపోయింది అనుకోండి, వస్తువుతో పని ఏమిటి? అది విచ్ఛిన్నమై, విచ్ఛేదమై పంచభూతాల్లో కలిసిపోయి ఆ తర్వాత పరమాత్మగా రూపాంతరం చెందుతుంది. ఇదేమో అసోసియేషన్, అదేమో డిసోసియేషన్. సూక్ష్మం నుండి స్థూలం వచ్చింది, స్థూలం మరలా సూక్ష్మంగా మారుతుంది. ఇదంతా ఒక సైకిల్. కాబట్టి సృష్టికి ముందే ఉంది, సంకల్పం ఉంది. సంకల్పం ప్లస్ వస్తువు ఈజ్ ఈక్వల్ టు అహంకారం. అహంకారంలో ఏముంటుంది? పరమాత్మ, ప్రాణశక్తి యొక్క సంకల్పం, పదార్థం. పరమాత్మ, ప్రాణశక్తి యొక్క సంకల్పం, పదార్థం మూడు కలిస్తే ఒక రూపం ఏర్పడింది, ఆకారం ఏర్పడింది. ఆకారం ఉందంటే అది అహంకారమే. అందులో ఉన్న సంకల్పం కరిగిపోయింది అనుకోండి, ఆకారం కూడా కరిగిపోద్ది. ఆకారం ఎందుకు వచ్చింది? సంకల్పం నెరవేరటం కోసం వచ్చింది. సంకల్పం నెరవేరటం కోసం వచ్చినటువంటి ఆకారం సంకల్పం నెరవేరిన తర్వాత అవసరం లేదు కాబట్టి కరిగిపోతుంది. ఒకే ఒక వస్తువుకు సంబంధించినటువంటి అహంకారాన్ని వ్యష్టి మేధస్సు అంటారు. విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి అహంకారాన్ని, విశ్వాహంకారాన్ని సమిష్టి మేధస్సు అంటారు. ఎన్ని ఆకారాలుంటే అన్ని వ్యష్టి మేధస్సులు ఉంటాయి. అటువంటి వ్యష్టి మేధస్సుల సమూహాన్నే సమిష్టి మేధస్సు అంటారు. ఇదేమో ఇండివిడ్యువల్ ఈగో, అది యూనివర్సల్ ఈగో. సృష్టి, స్థితి, లయ. లయం తర్వాత మనలో ఏం జరుగుద్ది? సృష్టి మొదలవుతుంది. ఎందుకు? పాత సంకల్పాలు కనుమరుగవుతూ ఉంటాయి, క్రొత్త సంకల్పాలు వస్తూ ఉంటాయి. అసలు ఎందుకండి ఇదంతా? ఈ విశ్వంలో ఏది కూడా నిలకడగా ఉండదు, రూపాంతరం చెందుతూ ఉంటుంది. దాన్నే పరిణామం అన్నారు, ఎవల్యూషన్ అన్నారు.
అటువంటి ఇవల్యూషన్ జరుగుతున్నప్పుడు సృష్టి స్థితిలయలకు అనుగుణంగా వస్తువులు తయారవుతూ ఉంటాయి, పాతవి కనుమరుగవుతూ ఉంటాయి, క్రొత్తవి తయారవుతూ ఉంటాయి. ఇది నిరంతరం జరిగేటటువంటి పరిణామ క్రమం వలయం మాదిరిగా జరుగుతూ ఉంటుంది. లయం తర్వాత మనకి ఇంకేం కనిపించదు. సృష్టి ఉన్నప్పుడే కంటికి కనిపిస్తుంది, సృష్టి జరిగినప్పుడే కంటికి కనిపిస్తుంది, స్థితి కంటికి కనిపిస్తుంది. లయం మెల్లమెల్లగా కనుమరుగవుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క రూపాంతరమే భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తుకి ఆధారం ఏమిటి? భగవంతుడు. ఆ భగవంతుడే సృష్టికర్త. ఈ సృష్టికి మూలం ఏంటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం ఏంటంటే శుద్ధ చైతన్యం. ఈ సృష్టిలో మొట్టమొదట వెలుగులోకి వచ్చిన ఈ పంచభూతాలు అవేమిటి? భూమి, భూమి అంటే గోళాలు, నీరు ప్లస్ ద్రవాలు, అగ్ని హీట్, వాయువు ఎయిర్, ఆకాశం స్పేస్. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇక్కడ భూమి అనే పదం ఎందుకు వాడారంటే భూమండలానికి సంబంధించినటువంటిది మొత్తం కూడా భూమిగా పరిగణించబడుతుంది. కానీ ఇటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు కొన్ని వందల వేల కోట్లు ఉన్నాయి. అవన్నీ భూమి కింద లెక్కే. కాబట్టి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవే పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సంకల్పం ద్వారా వచ్చినాయి. సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. కాబట్టి ఇవేమవుతాయి? మరలా తిరిగి భగవంతుడు కలిసిపోతాయి. ఇదొక వలయం మాదిరిగా, సైకిల్ మాదిరిగా జరుగుతూ ఉంటుంది. పంచభూతాలన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. భూమి నీటిచే హరించి వేయబడుతుంది. మీరు ఒక మట్టిని తీసుకెళ్లి నీళ్లలో పడేస్తే మెల్లగా కరిగిపోతుంది. నీరు అగ్నిచే హరించివేయబడుతుంది. అగ్ని వాయువుచే హరించివేయబడుతుంది. వాయువు ఆకాశంచే హరించివేయబడుతుంది. ఆకాశం ఘనీభవనం చెందిందనుకోండి, కండెన్సేషన్ చెందిందనుకోండి, వాయువు వస్తుంది. వాయువు నుండి అగ్ని వస్తుంది. అగ్ని వాయువు కలిస్తే నీరు వస్తుంది. నీరు ఇతర మూలకాలతో కలిస్తే ఘనీభవనం చెందితే భూమి ఏర్పడుతుంది. ఇదేమో డిసోసియేషన్, అదేమో అసోసియేషన్. ఇదేమో సూక్ష్మీకరణం, అదేమో ఘనీభవనం. పంచభూతాలన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఒకదాంతో మరొకటి కలిసి ఉంటాయి, ఒకదానిలో మరొకటి ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భూమిలో మిగిలిన 4 ఉంటాయి. భూమిలో నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 4 కలిసి ఉంటాయి. భూమి ప్లస్ 4 కలిస్తే పంచభూతాలు. మరి నీటిలో 3 ఉంటాయి. నీరు ప్లస్ అగ్ని, వాయువు, ఆకాశం. అగ్నిలో 2 ఉంటాయి. ఏమిటి? వాయువు, ఆకాశం. వాయువులో 1 ఉంటుంది, అదే ఆకాశం. ఆకాశంలో ఇంకేముండవు. ఇప్పుడు భూమి, నీరు, అగ్ని 3 కంటికి కనపడతాయి. కానీ వాయువు, ఆకాశం కంటికి కనపడవు. కాబట్టి అవి శక్తికి దగ్గరగా ఉంటాయి. ఇవి 3 శక్తికి దూరంగా ఉంటాయి. ప్రాణశక్తికి దూరంగా ఉండేవి భూమి, నీరు, అగ్ని. ఇది కంటికి కనపడుతూ ఉన్నాయి. కానీ వాయువు, ఆకాశం కంటికి కనపడవు.
అవి ప్రాణశక్తికి దగ్గరగా ఉంటాయి. సూక్ష్మీకరణం అంటే ఏమిటి? ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ శవం ఏమవుద్ది? విచ్ఛేదనం అవుతుంది, విచ్ఛిన్నం అవుతుంది. అంటే ఏమిటి? సూక్ష్మీకరణం చెందుతుంది. స్థూలం సూక్ష్మంగా మారుతుంది. అంటే ఏమిటి? పదార్థం విచ్ఛిన్నమై చివరికి వాయువు వస్తుంది, ఆ తర్వాత ఆకాశం అవుతుంది, ఆ తర్వాత ప్రాణశక్తి అవుతుంది, ఆ తర్వాత విశ్వంలో కలిసిపోతుంది. సో పంచభూతాలు మొత్తం ఎలా ఉన్నాయి? అతి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వాటి మధ్య సామరస్యం ఉంది, సమన్వయం ఉంది. ఇటువంటి పంచభూతాలు భగవంతుడి యొక్క సంకల్పం ద్వారా ఏర్పడ్డాయి. మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? వృక్షాలు. ఇవి పంచభూతాల్లో జరిగినటువంటి మార్పుల వల్ల వృక్షాలు వచ్చాయి. ఎట్లా? పంచభూతాల ముందు అకర్బన పదార్థంగా ఉన్నాయి, ఇనార్గానిక్ మెటీరియల్ అంటారు. దాని నుంచి కర్బన పదార్థం వచ్చింది, ఆర్గానిక్ మెటీరియల్. కర్బన అకర్బన పదార్థాలు మొత్తం కలిసి జీవ పదార్థం వచ్చింది, దాన్ని ప్రోటోప్లాజం అంటారు. ఆ జీవ పదార్థంలో ఒక భాగమే వైరస్, ఆ తర్వాత బ్యాక్టీరియా, ఏకకణ జీవులు, ఆ తర్వాత వృక్షాలు. వృక్షాలకి పంచభూతాలకు తేడా ఏమిటి? పంచభూతాల యొక్క ఆకారాలు మొత్తం సులభంగా కరిగిపోతాయి, కానీ వృక్షాల యొక్క ఆకారాలు కరిగిపోవు. వాటికి పుట్టుకుంటుంది, పెరుగుదల ఉంటుంది, రూపాంతరం ఉంటుంది, పుష్పాలు వస్తాయి, ఫలాలు వస్తాయి, ఆ తర్వాత చనిపోతుంది, ఆ తర్వాత విచ్ఛిన్నం అవుతుంది, తర్వాత పంచభూతాలు కలిసిపోతుంది. దానికి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది. సో వృక్షాలు ముందు వచ్చాయి, ఆ తర్వాత జంతువులు వచ్చాయి. పంచభూతాల్లో జడ చైతన్యం ఉంది, వృక్షాలలో జీవ చైతన్యం ఉంది, కానీ జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది. మానవుడిలో మనో చైతన్యం ఉంది, పరిణతి చెందిన మానవుడిలో బుద్ధి చైతన్యం ఉంది, ఇంకా పరిణతి చెందినటువంటి మానవుల్లో దివ్యత్వం ఉంది, మాధవత్వం ఉంది. అటువంటి దివ్యత్వంతో జీవించే వ్యక్తిని దేవుడు అంటారు. అతను చనిపోయాడు అనుకోండి, ఎట్లా? అసలు సంకల్పం కరిగిపోయి చనిపోతాడు, అది విశ్వంలో కలిసిపోతుంది, అదే భగవంతుడు. కాబట్టి మరొకసారి రివ్యూ చేస్తాను. పరమాణువు, ఆ తర్వాత పదార్థం, ఆ తర్వాత ప్రపంచం, ఆ తర్వాత ప్రకృతి. ఈ పరమాణువుకు ముందేమిటి? పరాశక్తి, ప్రాణశక్తి. ప్రాణశక్తికి ముందేమిటి? పరమాత్మ. పరమాత్మ, పరాశక్తి, పరమాణువు, ప్రపంచం, పదార్థం, ప్రపంచం, ప్రకృతి. ఇది సృష్టి రహస్యం. దీన్ని మీరు జాగ్రత్తగా మననం చేసుకుంటే ఏమవుతుంది? స్థూలత్వం కరిగిపోతుంది, సూక్ష్మత్వానికి వెళతారు. అక్కడ ఉన్నది ఏకత్వమే అని గుర్తించగలిగితే మీరు శాస్త్రీయ పంథాలో ఉన్నట్టే. కాబట్టి స్థూలంలో సూక్ష్మాన్ని చూసుకుంటే స్థూలానికి విలువ ఉండదు. స్థూలంలో ఇరుక్కుపోతే సూక్ష్మాన్ని గ్రహించలేరు. అటువంటి సూక్ష్మత్వానికి వెళ్ళి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే విధంగా చక్కటి ప్రణాళికను వేసుకొని ముందుకు సాగాలని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.